దాంట్లో బీపీ, ఈసీజీ మరియు టుడీకో మొదలగు పరీక్షలు చేయడము చాలా అభినందనీయమని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను రామస్వామి గారు వచ్చి ఓపెన్ చేయండి సార్ అన్నప్పుడు సరే నా వంతుగా జర్నలిస్టులకు ఏదో ఒక విధంగా నేను తోడ్పడుతుంటాను, కృషి చేస్తుంటాను. కానీ నిరుపేద కుటుంబాల నుంచి ఇప్పుడు ఈ జర్నలిస్టులు రావడం జరుగుతూ ఉంది. దానికి తోడు జర్నలిస్ట్ ఇప్పుడు ఈ ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఒక డెమోక్రసీలో ఈ రకంగా జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఏ రకంగా ఉంటుందో ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ అన్నారు. డెమోక్రసీలో చాలా అత్యుత్తమమైన విలువలతో ముందుకు రాణించే ఒక ఇన్స్టిట్యూషన్ ఏదన్నా ఉందంటే అది ప్రెస్ అనే చెప్పొచ్చు. కానీ ప్రెస్లో కూడా పోలరైజేషన్ జరిగి కొన్ని పార్టీలకు అనుసంధానమయ్యి ఈ రకంగా చాలా కొద్దిగా ఇబ్బందికర వాతావరణము ఏర్పడిన మాట వాస్తవమే. కానీ ఇప్పటికీ కూడా కొద్దిగా నిజాయితీ, నిబద్ధత, నీతి మిగిలిందంటే అది జర్నలిజంలోనే అని చెప్పొచ్చు. కేవలం జర్నలిజం వలన, ఈ ప్రెస్ వలన, మీడియా వలన మాత్రమే ప్రపంచానికి ఎక్కడ ఏ మూలలో జరిగే విషయాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. ఆ విషయాల సేకరణలో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మర్చిపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళు వేళకు ఫుడ్ ఉండదు, వేళకు తిండి ఉండదు, ఒక రకమైన టెన్షన్తో కూడిన వాతావరణము. ముఖ్యంగా ఈ విజిల్ బ్లోయర్స్ అంటారు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ సాధించాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అటువంటప్పుడు వాళ్ళు లోనయ్యే ఆ ఆందోళనల వల్ల కూడా వాళ్లకు బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఎక్కువైతా ఉన్నాయి. రొటీన్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయిన కార్యక్రమం మహా ఉద్యమంలాగా తయారై దేశం మొత్తం మీద కూడా జర్నలిస్టులకు, దేశం మొత్తం మీద కాశ్మీర్ టు కన్యాకుమారి ఉండే జర్నలిస్టు సోదరులందరికీ ఉచిత మెగా వైద్య శిబిరాలు జరిగి వాళ్లకు మెయిన్గా షుగరు, యూరియా, క్రియాటిన్, బీపీ, టుడీకో ఇలాంటివి చేపించుకోవాల్సిన, ఈసీజీ తీపించుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ మధ్యనే మనం ఒక జర్నలిస్టు సోదరుని కూడా కోల్పోవడం జరిగింది సడన్ హార్ట్ అటాక్ వలన. ఆ పిల్లవాడు ముందే చూపించుకుంటే కానీ ఆ పిల్లవాడికి షుగర్, బీపీ ఏమన్నా ఉన్నాయా, లేదు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలిసిండేది. కాబట్టి ఇటువంటి ఉచిత మెగా వైద్య శిబిరాలు ఇంకా జర్నలిస్టులకు జరగాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ముఖ్యంగా లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి. ఎందుకంటే కనీసం అంటే 1 గంట నడవాలి, మినిమం 1 గంట నడవాలి. సో అది ఆ నడక అనేది వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంది అని గట్టిగా చెప్పగలం. ఎందుకంటే పెద్ద పెద్ద జిమ్ సెంటర్లకు పోయి కండలు పెంచి ఏదో చేసి డబ్బులు కట్టి అందరికీ అంత అవకాశాలు ఉండకపోవచ్చు. కేవలం ఒక 2-3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ వాళ్ళు వాకింగ్ చేసినా చాలు. వేళకు ఫుడ్ తినడం కూడా ఇంపార్టెంట్. ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఫ్రూట్స్ లో, అవి ఖచ్చితంగా ఫ్రూట్స్ తినాలి, ఏదో ఒక ఫ్రూట్ ఎవ్రీడే. తర్వాత వాళ్ళ పేదరికం నుంచి వాళ్ళను మనము పూర్తిగా లాగలేకపోయినా వాళ్ళకి అక్రెడిటేషన్ కార్డ్స్, జర్నలిస్టులకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి. అది వాళ్ళ హక్కు, జన్మ హక్కు. జర్నలిజంను ప్రోత్సహించకపోతే డెమోక్రసీ చచ్చిపోతుంది.
డెమోక్రసీ ఇప్పటికే చాలా కష్టాలకు లోనవుతున్నది, పురిటి నొప్పులకు గురవుతున్నది ప్రజాస్వామ్యము. కానీ జర్నలిజమే వాళ్ళని కాపాడగలిగిన డాక్టర్ అది జర్నలిజం అనేది. కాబట్టి మీడియా సోదరులందరికీ నేను కోరుకునేది ఏమంటే, వచ్చి ఇటువంటి ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని పనులు ఉన్నా కానీ వచ్చి చూపించుకొని మీ రికార్డు కరెక్ట్గా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని నేను విన్నపించుకుంటూ, ఇక్కడ ఈరోజు టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన జర్నలిస్టు సోదరులందరికీ నేను నా నమస్కారాలు, శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి వన్స్ అగైన్ నన్ను పిలవడం అనేది నిజంగా వాళ్ళ యొక్క గొప్పతనంగా నేను భావిస్తున్నాను.